ఒకప్పుడు మనం సముద్రంలో బతికేవాళ్ళం. ఉభయచరంగా మారి భూమి మీద పాకుతూ మెల్లిగా మనిషి అయిపోయాం. అలా సముద్రానికి సాల్ట్కి దూరం అయిపోయాం. అందుకే మనకి సాల్ట్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ వలన మన సెల్స్ ఫంక్షన్ అవుతాయి. అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ లాంటివి అవసరం. ఫ్యాట్ కూడా మన బాడీకి అవసరం. ఈ సాల్ట్, షుగరు, ఫ్యాట్ తిన్నప్పుడు టేస్టీగా ఎందుకు ఉంటాయంటే అవి రుచికరంగా అనిపించేట్టుగా మన బ్రెయిన్ డిజైన్ చేయబడింది. అందుకే మళ్ళీ మళ్ళీ తింటాం. రోజు వేటాడడం కష్టం కాబట్టి అగ్రికల్చర్ మొదలెట్టాం. మిల్క్, మీట్ కోసం యానిమల్స్ని డొమెస్టికేట్ చేసాం. ఆ తర్వాత ఫుడ్ స్టోరేజ్ కోసం ప్రాసెస్డ్ ఫుడ్ మొదలెట్టాం. చేపలు, మీట్, వెజిటబుల్స్ ఎండబెట్టడం. వీటికి సాల్ట్, ఆయిల్ యాడ్ చేస్తే బ్యాక్టీరియా రాదు అని కనిపెట్టి పచ్చళ్ళు మొదలెట్టాం. ఆ తర్వాత ఫ్రై చేయడం, చెగోడీలు, పకోడీలు, అప్పడాలు ఎక్సెట్రా. అలాగే స్వీట్స్, జామ్స్ తయారు చేసాం. సీడ్స్ని పౌడర్ చేసి మైదాలా దాచుకోవడం మొదలెట్టాం. అన్నీ ప్రాసెస్డ్. అంటే న్యాచురల్గా ఉన్న ఫుడ్ని మనం అన్యాచురల్గా తయారు చేసాం. అయితే సాల్ట్, షుగర్ ఉండడం వలన ఈ ఫుడ్స్కే ఎక్కువ క్రేవబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఫుడ్ని మన బాడీ హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటివి తినడానికి మన బాడీ డిజైన్ చేయబడలేదు. మనం సడన్గా ఫుడ్ని మార్చేసాం, కానీ ఫిజియాలజీ మారలేదు. అందుకే ఇలాంటివి తిన్నప్పుడు మన బాడీ అది ఫుడ్ అనుకోదు. వేరే ఏదో సబ్స్టెన్స్ వచ్చింది, అయినా ట్రై చేద్దాంలే అనుకుంటుంది. 2 లక్షల సంవత్సరాలుగా మన బాడీకి చెరుగ్గడ తినడమే తెలుసు. 6 అడుగులు చెరుగ్గడ తింటే 2 స్పూన్లు షుగర్ వస్తుందని బాడీకి తెలుసు. మనం సడన్గా షుగర్ ఫ్యాక్టరీ పెట్టి 2 స్పూన్స్ షుగర్ ఒకేసారి కాఫీలో వేస్తాం. బాడీ కంగారు పడుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ 4 స్పూన్లు వేస్తే బాడీకి టెన్షన్. ఎందుకంటే మనం సీడ్స్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్న విషయం దానికి తెలియదు. ఫ్యాక్టరీలు పెట్టాం అన్న విషయం బాడీకి తెలియదు. దానికి ఏం తెలుసు పాపం. ఇది న్యాచురల్ ఫుడ్ కాదు అనుకుంటుంది. పొటాటో చిప్స్ తిన్నా అంతే. దానికి అర్థం కాకపోయినా ఏదో ట్రై చేస్తుంటుంది పాపం. ఇలా బాడీని కన్ఫ్యూజ్ చేసే ఫుడ్స్ ఎక్కువ కనిపెడుతున్నాం మనం. వీటి వల్లనే డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ టెన్షన్ పెరిగిపోయాయి. అందుకే ప్యాకెట్స్, టిన్స్లో ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సింపుల్ రూల్ ఏంటంటే త్వరగా పాడైపోయే ఫుడ్ మంచి ఫుడ్. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇది పాడైపోద్ది అనుకుంటే అది మంచి ఫుడ్. ఇది బయట ఉన్నా పాడవదు అంటే అది చెడ్డదే. పాడవడం అంటే బ్యాక్టీరియా తినడం మొదలుపెట్టిందని అర్థం. ఈ జంతికలు, చెగోడీలు, పచ్చళ్ళ వైపు బ్యాక్టీరియా కన్నెత్తి కూడా చూడదు. బ్యాక్టీరియానే థూ అనుకున్న ఫుడ్ మనకెందుకు? ఆ బ్యాక్టీరియా ఏం తింటే మనం అదే తిందాం.